హాయ్ ఫ్రెండ్స్, సాంబార్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు తీసేసుకొని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత టమాటా తీసేసుకుందాము. 1-2 అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు ఒక 4-5 తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు కొద్దిగా తీసేసుకొని వాటర్ పోసేసుకొని పసుపు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఒక 3-4 విజిల్స్ వస్తే బాగా స్మాష్ అయిపోతుంది, మెత్తగా ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఒక గిన్నెలో తీసేసుకొని బాగా మెత్తగా వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది వాటర్ వేసుకొని అందులో కారము, సాల్ట్, గరం మసాలా పౌడర్ వేసేసుకుందాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుందాము. చూడండి, వాటర్ ఇట్లా బాయిల్ అవుతుంది. దీనికి మళ్ళీ మనం పోపు వేసేసుకుందాం. పక్కన కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అనమాట. ఒక కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పోపు వేసేసుకుందాం. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇంగువ వేసేసుకుందాం కొద్దిగా. తర్వాత పసుపు వేసేసుకుందాం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందనమాట. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి, సాంబార్ రైస్ వాటర్ మొత్తం ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆ పోపు మొత్తం వేసేయాలన్నమాట. ఇందులోనే బాగా మిక్స్ చేసేసుకుంటే సాంబార్ రైస్ రెడీ. థ్యాంక్ యూ.